ప్రకాశం జిల్లా దర్శిపట్నం నిమ్మల బావి వద్ద ఆరామ క్షేత్రం పునః ప్రారంభ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదరావు తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ ఆరామ క్షేత్రాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ కార్యవర్గ ఎన్నికలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ కమిటీ సభ్యులు చిట్నేని రోషారావు పాల్గొన్నారు. జీటీవీ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున నిమ్మలబాయి ప్రక్కన ఆరాం క్షేత్రము రేపు ఉదయం ఓపెన్ కానున్నది. దీనికి రామచంద్రారెడ్డి గారు ఫౌండర్గా ఉన్నారు. ఈ ఆరాం క్షేత్రము దర్శి మున్సిపాలిటీ వాళ్ళు లోగడ సిద్ధారాఘారావు టైంలో ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. దాన్ని మేము డెవలప్ చేసి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని బాత్రూములు, 2 షవర్లు, అన్నీ నైట్ పూట ఉండటానికి ఫ్యాన్లు, రూములన్నీ శుభ్రం చేసి నీట్గా చేసినాము. ఎవరైనా ఇల్లు లేని వారికి ఇక్కడ ఉండి, ఎవరైనా చనిపోయిన వారికి కార్యక్రమాలు చేసుకోవటానికి ఎప్పుడు ఎల్లవేళ్ళ ఇది ఓపెన్గానే ఉంటుంది. మా నెంబర్లు మేము ఇక్కడ రాసి ఉంచినాము. నెక్స్ట్